మరిన్ని హరికథ వీడియోస్ చూడడానికి ఈ క్రింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. వెల్కమ్ టు GNK ప్రొడక్షన్. కీచకుని వధించి మాలిని అప్పుడు వచ్చింది ఆ తల్లి. చూసావా, కామంతో కన్ను మిన్నుగారక ప్రవర్తించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇదే బ్రతుకు, జాగ్రత్త అని. ఇక అక్కడ నుండి వచ్చేటప్పుడు ఇరువురు వచ్చారు గాని వెళ్ళేటప్పుడు మాత్రము ఆయన ఒక్కరే వెళ్ళారు. అమ్మవారు అక్కడే నిలిచి ఉండిపోయారు. దేవసేనుడు బయలుదేరి వెళ్ళిపోయారు. ఎన్నడూ కూడా అన్నగారు, ఎందుకంటే వీరు ఉపకీచకులు 106, ఇక 105 ఉన్నారు. ఇక్కడ అసలైన వాడు మరణించాడు. వీరందరూ కూడా ఎప్పుడూ అన్నగారు మాతో ఏ విషయము చర్చించకుండా ఒక్కరే బయలుదేరి వెళ్ళరే. ఇదేమిటి ఈరోజు ఆయన ఒక్కరే వెళుతున్నారు అని ఆ కీచకుడు వచ్చేటప్పుడే ఉపకీచకులు కూడా అన్నగారితో పాటు వెంబడించారట. అయితే ఈయన నత్తలశాలలోకి వచ్చారు, వారు అక్కడే దాగారు. నత్తలశాలలో నుండి వెలుపలకు వచ్చింది ఆమె. భీమయ్య వంటశాలకు చేరుకుంటున్నారు. ఆ సమయానికి ఈమె కీచకుడు తెచ్చాడు, కీచకుడు తెచ్చాడు, కీచకుడు తెచ్చాడు. అక్కడే దాగి ఉన్నటువంటి ఉపకీచకులు పరుగున బయలుదేరి వచ్చి చూశారు. నిజమే అన్నయ్య, నువ్వు తరచుగా అప్పుడప్పుడు మాకు ఈ మాలని గురించి చెబుతూ ఉండేవారు. అయితే ఇప్పుడు ఇక్కడే ఆమె నాకు కనిపించింది కనుక నీ మరణానికి కారణం ఈమె. నీకు ఆత్మశాంతి కలగాలంటే నీతో పాటు ఈమె కూడా సజీవ దహనం చేస్తామని ఆ రాత్రి శ్మశానానికి తరలిస్తున్నారు. కీచకులతో పాటు అమ్మవారిని కూడా ఆ రాత్రి వేళనే శ్మశానానికి మాలినీదేవి గారిని కూడా తీసుకొని వెళ్తున్నారు. ఈ ఆర్తనాదం విన్నది ఆ తల్లి. ఎప్పుడైతే ఆర్తనాదం చేసినదో ఇంకా సమయంగా వంటశాలలేక అడుగు మోపలేదు. దేవసేనుడు మొదటగానే బయలుదేరి శ్మశానంలో చేరి ఉన్నారు. ఓ పెద్ద వృక్షాన్ని అలా పెగలించారట. కీచకులు ఇలా చూశారు. ఏమిట్రా, ఎప్పుడు ఈ దారిలో ఏ చెట్టు మొలవలేదే, కొత్తగా చెట్టు మొలిచింది ఏమిట్రా అనుకున్నారు. ఇంకాస్త ముందుకు వెళితే ఒరే చెట్టు కదులుతుంది ఏమిట్రా అనుకున్నారు. ఇంకాస్త ముందుకు వెళితే నడుచుకునే వస్తుందట చెట్టు. చూచారు ఉపకీచకులందరూ కూడా, ఒరే ఇది చెట్టు కాదురా అని చూచి ఎక్కడ వారక్కడ పరుగులు పెట్టేశారట. ఏమిరా, మా భార్యను కూడా తీసుకొని వస్తున్నారు ఏమిటా మీరు శ్మశానానికి అని ఆ పెగలించి ఉన్నటువంటి ఆ చెట్టు, ఆ వృక్షాన్ని అలా పట్టుకొని ఉన్నటువంటి ఉపకీచకులందరినీ కూడా అక్కడికక్కడే వధించాడు. వాళ్ళతో పాటు మీకు కూడా భూలోకంలో నౌకలు చెల్లిపోయాయి. ఇక పొండిన అందరూ ఒక చోటే ఆనందంగా అందరూ కలుసుకోండి అని వారందరినీ కూడా స్వర్గానికి పంపించాడు. అలా కీచకుడిని ఉపకీచకుల్ని కూడా వధించాడు. వలలాంకుడు పరమానంద భరితుడై మాలినీదేవి గారిని చక్కగా ఆయన అంతఃపురానికి పంపి ఈయన వంటశాల చేరుకున్నారు. ఇక్కడికి కీచక వధ. ఇక్కడ నుండి ఉత్తర గోగ్రహణం. ఘోరచారులను, వేగుల వాళ్ళను, భటులను పంపించారు కదా దుర్యోధనుడు. పాండవులు ఎక్కడ ఉన్నారో, ఎక్కడ జ్ఞాతవాసము చేస్తున్నారో ఆ విషయాన్ని తెలియజేయమని అందరినీ అన్ని రాజ్యములకు పంపించారు దుర్యోధనుడు. అక్కడ ఉన్న పెద్దలు భీష్మ, ద్రోణ, కృపాచార, అశ్వత్థామ, బాకిలిక, సోమదత్తాది పెద్దలందరినీ కూడా అలా సమావేశపరచి దుర్యోధనుడు అక్కడ ఉన్నటువంటి గురువు గారిని అడుగుతున్నారట. గురుదేవా, పాండవులు ఎక్కడ ఉన్నారని మీరు అనుకుంటున్నారు? వారి దారి ఏమైనా మీకు తెలుసునా?
తెలిసినట్టయితే మాకు తెలియచేయండి అని దుర్యోధనుడు అడిగారు. ద్రోణుడు అన్నారు, వారి పిచ్చివాడ సుయోధన, పాండవులకు బ్రహ్మాదులకు తనమే పుండరీకాక్షుడే అండయ్యుడా, పాండవులకు బ్రహ్మాదులకు తనమే పుండరీకాక్షుడే పాండవులకు సుయోధన, పాండవులను గుర్తించడానికి నువ్వు కాదు, నీ వేగురు వాళ్ళు కాదు, నీ భటులు కాదు, నీ సైనికులు కాదు. ఎందుకయ్యా నీకు అంత ఆశ? ఏదో ఒక రోజు వారు చెప్పిన మాట ప్రకారముగా అరణ్యజ్ఞాతవాసము భక్తి చేసి తిరిగి వారు వచ్చి మిమ్ము జయించి తప్పకుండా ఈ భారత రాజ్యము ధర్మరాజు గారు ఏలడం అనేది ఇది యథార్థము, ఇది జరుగుతుంది అనడంతోనే దుర్యోధనుడు నాకు బుద్ధి ఉండాలి ముందు. మీరు పాండవ పక్షపాతని నాకు తెలుసు, తెలిసినా కూడా నాకు బుద్ధి లేకుండా మిమ్మ అడిగాను చూడు, నాదే తప్పు, మిమ్మ అడగకూడదని ప్రక్కలో ఉన్నటువంటి తాతగారు భీష్ముడిని చూచి, తాతయ్య మరి మీరేమనుకుంటున్నారు అన్నారు. ఏమనాయన, గురుడు వచించినట్లు రణకోవిదులైన హృదాతనూదుల గురుతిడలే తరంబే పార్థుడు అరగరాదుల బ్రహ్మాదులకు సాధ్యము కాదు. సుయోధన నృపకోటి గజేయుడు పండవ మధ్యము
అస్త్ర శరధాటికి ఆ దేవతలు కూడా పరుగులు పెడతారు. అలాంటి అర్జునుడు మీరే కాదు అరహరాములకైనను సాధ్యము కాదు. పిచ్చివాడ శివధర పాండవులను గుర్తించడం ఈ తరము కాదు అని అంటూ ఉండగా నాకు బుద్ధి లేకుండా మేమిద్దరిని అడిగాను. మూసుకొని కూర్చొని ఉన్నాం, సరిపోతుండు, నాకు మర్యాదగా ఉండు అని అలా ఉండగా ఒక దిక్కు నుండి వేగుల వారు బయలుదేరి వచ్చారు. జయము జయము మహారాజా, జయము జయము అన్నారు. మీరెవరా? మీరు కూడా మంచి వర్తమానమేనా లేదా సత్తు వర్తమానం ఏమైనా తీసుకొని వచ్చారా? అలాగని ఎందుకు అనుకోవాలి? లేరు పాండవులు యువతలమున వెతికి వెతికి లేరు పాండవులు పాండవులు లేరు. ఇక ఈయన కూడా ఒక నిర్ధారణకు వచ్చారు, పాండవులు ఇక లేరు. అక్కడే ఉన్న దుశ్శాసనుడు పైకి లేచి అన్నా, దుర్యోధన ఎందుకు లేరు 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 అంటే ఉన్నారు ఉన్నారు పాండవులని అనుకోండి. ఇంకెక్కడి పాండవులు? అరణ్యవాసములో ఏ పులి నోటనో పడి మరణించి ఉంటారు. వారి గుంతల మీద ఇంత పొడవు గడ్డి కూడా మలచి ఉండును.
అన్నయ్య ఇంకా ఎక్కడి పాండవులు, ఇంకెక్కడి పాండవులు అరణ్యవాసంలో ఏ పులి నోటలో మరి మరణించి ఉంటారు. వారి గుంతల మీద ఇంతంత పొడవు గడ్డి కూడా మొలచి ఉంటుంది. ఇంకెక్కడి పాండవులు. ఏమన్నా వెళ్ళి చూపించారా? పాండవులు లేరు, వారు ఎప్పుడో చచ్చిపోయారు. ఏ పులి నోటలో పడి వారి గుంతల మీద కూడా ఇంతంత పొడవు గడ్డి మొలిచి ఉంటుంది. ఇంకెక్కడ పాండవులు. ఊరికే నీ యోచనలు ఎందుకన్నయ్యా? ఇక నీదే రాజ్యము. సభాష్. అలా దుశ్శాసనుడు ఇంకా ఎక్కడి పాండవులు ఏనాడో మరణించిరే లేరు పాండవులు. సరే దుర్యోధనుడు కూడా నిర్ధారణకు వచ్చారు, ఇంకా లేరు పాండవులు. మొత్తము 3 దిక్కుల వారు కూడా వచ్చి అదే వర్తమానం చెప్పారు. సరే ఇంకెందుకు అని ఇక సభ చాలించే సమయానికి 4వ దిక్కు వారు కూడా బయలుదేరి వచ్చారు. జయము జయము మహారాజా. ఈయనెవర్రా? మేమయ్యా, మేము 4వ దిక్కు నుండి వచ్చినటువంటి వేగుల వాళ్ళము. మీరు తీసుకొచ్చింది కూడా సత్తు వర్తమానమేనా? అలాగని ఎందుకు అనుకుంటారండి? విరతుని రాజదా నీ ఒక వింత ఎరిగితిమయ్యా, విరతుని రాజదా నీ ఒక వింత ఎరింగితిమయ్యా, కీచకుడు సింహబలుడకు కీచకుడు తలోదరిపై భ్రమిచేత గంధర్వులచే మరణమును దనట, ఇంతకంటే వినజాల విశేషము లేదు మాటరా. విరటుని రాజధాని ఒక వింత ఎరింగితి అయ్యా, మత్స్యరాజ్యములు విరాట్ మహారాజు గారి రాజ్యములో ఒక వింత జరిగినది. సింహబలుడైన కీచకుడు ఒక ఆమె యందు భ్రమి చేత ప్రేమ చేత గంధర్వుని చేతిలో సింహబల కీచకుడు 3 సోదరులు మరణించారట. ఎంతకంటే వినజాల విశేషము లేదు మాగడా. ఎంతకంటే విశేషము మా దగ్గర లేదు అనడంతోనే ఈ మాత్రం చాలదండి, ఎంతకు మించి ఇంకేం మీరు చెప్పనక్కర్లేదు, నాకు అర్థమైంది. అక్కడే ఉన్న భీష్ముల వారిని చూచి దుర్యోధనుడు, తాతయ్య దీన్ని బట్టి మీరు తెలియచేయండి అనడంతో, తెలియచేయడం ఏముంది, పాండవులు ఇప్పుడు చక్కగా వర్షాలు పడి పాడి పంటలతో సిరి సంపదలతో తులతూగుతున్నటువంటి నగరము కూడా విరాట్ నగరమే. పాండవులు ఎక్కడ ఉంటారో ఆ రాజ్యము సిరి సంపదలతో పాడి పంటలతో పచ్చదనముతో పరమానంద భరితులై ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటుందయ్యా, అందులో సందేహం లేదు. పాండవులు విరాట్ రాజు నగరములోనే ఉన్నారు ఉన్నారు ఉన్నారు. సభాష్ తాత, ఈనాటికైనా చక్కగా ఒక మాట చెప్పామని ఇంకా మీరు ప్లాన్ వేస్తున్నారు. దుష్ట చతుష్టయము మంచి బిరుదండి వీరికి, ఎవరిచ్చారో గాని దుష్ట చతుష్టయమని. ఏమ్మా అన్నాడు అల్లుడు. ఏమన్నారు కదా, ఉపాయాలు చెప్పి అపాయాలు కల్పించడానికి తగిన వారిని, అమ్మ తమ్ముని, మేనమామ నేనున్నారు కదా అని సుశర్మను పిలిపించారు. సుశర్మ, విరాట్ మహారాజు గారికి చాలా గో సంపద ఉన్నది కనుక నువ్వు దక్షిణ భాగంలో ఉన్నటువంటి సైనికులతో బయలుదేరి దక్షిణ భాగంలో ఉన్న గోవులను నువ్వు ముట్టడించు. మేమందరం కూడా ఉత్తర భాగంలో ఉన్నటువంటి గోవులను ముట్టడిస్తాము. అటు ఇటు ఎటో ఒక వైపు విరాట్ మహారాజు గారికి సహాయంగా పాండవులు వస్తారు. అజ్ఞాతవాస భంగం అవుతుంది. తిరిగి మరల వారిని అరణ్యజ్ఞాతవాసములుగా పంపించి ఈ సమస్త రాజ్యమును, ఈ భారత రాజ్యమును నిష్కంటకముగా పరిపాలన సాగిస్తాను. ఎప్పుడైతే ఆ మాట విన్నారు, ఇక సుశర్మ తన సైన్యముతో బయలుదేరి వెళ్ళారట దక్షిణ దిశకు. దక్షిణ దిశకు వెళ్లి గోవులను ముట్టడించారు. ఆ గోవులను కాచేటువంటి గోపాలకులు పరుగు పరుగున విరాట్ మహారాజు గారికి విషయాన్ని
వచ్చారు. విరాట మహారాజు గారు సైనికులతో బయలుదేరి వెళుతూ ఉండగా కంకుబట్టు గారు నేను కూడా వస్తానయ్యా, నాకు కూడా దక్షిణ భాగంలో ఉన్నటువంటి గోవులను ముట్టడించారు సుశర్మ. విరాట మహారాజు గారు, కంకుబట్టు గారు, అలాగే వంటలు తీసేటువంటి వలలాంకుడు, దావకరన్ని తంత్రిపారుడు, మొత్తము రాజ్యములో మగవారందరూ కూడా బయలుదేరి వెళ్ళిపోయారు. పుర్రాలు గాని అక్కడ ఉన్నటువంటి ఏడుగురు ఎవ్వరూ లేరు, మొత్తం ఖాళీ అయిపోయింది రాజ్యం. దక్షిణ భాగంలో ఉన్నటువంటి సుశర్మను ఎదుర్కొన్నారు అందరూ కూడా. అలా ఎదుర్కొని యుద్ధము చేస్తూ ఉండగా విరాట్ మహారాజు గారిని బంధించి సుశర్మ తీసుకుని వెళ్ళిపోతున్నారట. చూశారు కంకుబట్టు గారు, ఆయన వలలంక చూడు, కనుగొను మా సోదరా అల్లదియే కత్తి వైచి కొనిపోయ విరతుని, కనుగొను మా సోదరా అల్లదియే కత్తి వైచి కొనిపోయ విరతుని, కనుగొను మా సోదరా. ఇలాంటి పనులు నాకు రోజు చెప్పుతుంటే ఇప్పుడు కదా నిన్ను ధర్మరాజు అనవచ్చు. అన్నయ్య, ఇప్పుడు కదా నిన్ను ధర్మరాజు నీకు పేరు పెట్టవచ్చు. శభాష్, ఇలాంటి పనులు నాకు రోజు చెబుతుంటే ఎంత బాగుండునో కదా అని సుశర్మ దగ్గరికి వెళ్ళి విరాట్ మహారాజు గారిని విడిపించి సుశర్మను భయంకరంగా అతనితో యుద్ధము చేసి అతన్ని ఓడించి విరాట్ మహారాజు గారిని విడిపించి తీసుకొని వచ్చారు. ఓడినటువంటి సుశర్మ సైన్యముతో పాటు బయలుదేరి వెళ్ళిపోయారు. ఇక అక్కడ ఉన్నటువంటి గోవులన్నింటినీ కూడా ఒక దగ్గరకు అన్ని కూడా చేర్చుకుంటూ ఉన్నారట. దక్షిణ భాగంలో అలా ఉండిపోయారు. మరి ఉత్తర భాగంలో కౌరవ వీరులందరూ కూడా ఉత్తర భాగంలో ఉన్నటువంటి గోవులను ముట్టడించడానికి బయలుదేరి వచ్చారు. గోపాలకులు పరుగు పరుగున రాజ్యంలో ప్రవేశించారు. రాజుగారికి చెబుదామనుకుంటే రాజుగారు లేరు. రాణిగారి కన్నా చెబుదాము అని రాణిగారి దగ్గరకు వెళుతుంటే అక్కడ ఒక వరండాలో ఒక తాళవారంలో ఓ 5 ఆడపిల్లలను కూర్చోబెట్టుకొని చక్కగా ఆట ఆడుతున్నారట. అయ్యవారు ఏమాడతారు? వారకట్ట ఆట. ఇవి ఆడవాళ్ళు ఆడుకునేటువంటి ఆటలు. ఎవరు? శ్రీ 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 ఉత్తరా కుమారుల వారు. మంచి పట్టులో ఉంది ఆట కూడా. ఏమిటి? వారకట్ట. ఆడవారు ఆడపిల్లలు కూర్చోబెట్టుకొని ఆ తాళవారంలో ఆడుతూ ఉన్నారు. ఈ గోపాలకులు అక్కడికి వెళ్ళి అయ్యా 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 నమస్కారం అన్నారు. ఇట్లా చూసి, ఎవరో మీరు? మేము అయ్యా ఉత్తర భాగంలో గోవులను కాచేటువంటి గోపాలురమయ్యా. ఓహో, ఏమరా అన్నారు. మరి ఏమోనయ్యా, మన గోవులయ్యా, మన గోవులయ్యా. ఏమిట్రా గోవులు గోవులు? ఏమా గోవులు నాకు తెలీదా? నేను ఎప్పుడు చూడలేదా? గోవులు గోవులు అంటున్నావు. వాటికి 2 కొమ్ములుంటాయి, 2 చెవులుంటాయి, 2 కళ్ళుంటాయి, 4 కాళ్ళుంటాయి. కొన్ని తెల్లగా ఉంటాయి, కొన్ని నల్లగా ఉంటాయి, కొన్ని ఎర్రగా, నానా రకాలుగా ఉంటాయి. నాకు తెలియదా గోవుల గురించి? అది కాదయ్యా, మరి కౌరవులంట. వారు మన గోవులన్నింటినీ కూడా తీసుకొని వెళ్ళిపోవడానికి బయలుదేరి వచ్చారయ్యా. కౌరవులా?
మన గోవులను తీసుకువెళ్ళడానికా? అవునయ్యా. ఇప్పుడు నేను ఏమి చేయాలి? అంతే, నేను రాను. ఇట్లాంటివంతా మన మనసులో వేసుకునేది లేదు. మనం ఇంకా యువరాజు కాలేదు. నాకు చెప్పకండి, మా తండ్రి గారికి చెప్పండి వెళ్ళి అన్నారు. అయ్యా, అయ్యవారు లేరా? ఎక్కడికి వెళ్ళారు? వాడెవడో చూశారన్నమాట. దక్షిణ భాగంలో ఉన్నటువంటి గోవులను ముట్టడిస్తుంటే మొత్తం అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోవడం ఏమిటి, ముసలి గుర్రము కూడా లేదు. తండ్రి గారు లేరా? ఇప్పుడు ఆ కౌరవులను జయించి మన గోవులను కాపాడుకోవడానికి నేను రావాలా? ఇప్పుడు కానీ నేను అని యుద్ధానికి బయలుదేరారనుకో, వారి చేతిలో చావడం ఖాయం. అలాగే ఊరుకుంటే ఆడపిల్లల మధ్య అవమానమే. ఏది ఏమైనా ఏదో కోత కోసి వీరిని పంపించేసి క్షత్రియుడనని నేను పేరు నిలబెట్టుకోవాలి, మేసం పవర నిలబెట్టాలి అనుకొని, ఓరే గోపాలులు, ఏమిటయ్యా? నాకు ఎప్పుడు నుండో ఆ కౌరవులను జయించాలని ఈనాడు కాదు ఏనాటి నుండో కోరిక. అవునయ్యా, కానీ మీరు చెప్పినట్టుగా చివరకు సారథులు కూడా లేరే. సారథులు ఏమిటయ్యా? మగ పురుగే లేవన్నారు. ఏమిటది? ఎంత వీరుణ్ణి, ఎంత ధీరుణ్ణి నన్ను ఇక్కడ ఉంచుకొని భయము భక్తి లేకుండా మగ పురుగే అంటే మీరు తప్ప అది ఆ భయం ఉండాలి. సారథి నన్ను చూచి గోపాలకులు ఎలా నమస్కరిస్తున్నాను, ఆ భయం ఉండాలన్నారు. ఒరే గోపాలకులు, ఏమిటయ్యా? ఏమి లేదురా, నాకు సారథి ఉండింటే నేను ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలని ఎంతో కుతూహలంతో ఉన్నది నా మనస్సు. కానీ సమయం అప్పినందుకు వారు నవ్వలేక పవిటి కొంగు అలా పెట్టుకొని, ఎందుకంటే కాబోయే యువరాజు కదా, బయటపడి నవ్వితే బాగుండదని కొంగులు అట్ట అడ్డు పెట్టుకొని నవ్వుకుంటున్నారట. ఓ అబ్బో, పాతలు కోసేస్తున్నారు. అసలు కౌరవులను చూస్తే అక్కడ ఉంటాడా అని, కౌరవులను చూస్తే ఈ ముఖము నిలచి యుద్ధము చేస్తాడా అని మనస్సులో అనుకొని నవ్వుకుంటున్నారట ఈ ఆడవాళ్ళందరూ కూడా. అమ్మాయిలు ఏమిటా గొస్స గొస్సల అమ్మాయిలు, నాకే కదా సారథి ఉండి నేను యుద్ధానికి వెళితే ద్రోణుని గర్భంలో వచ్చదా? అమ్మాయిలు, ద్రోణుని గర్భంలో వచ్చదా? సుయోధనుని పించదా? ద్రోణుని వధించదా? తుప్పుని లొంచదా? సేననున్నది ప్రాణుని చేతు. కానీ ఆ కళ సారథి వెలగకపోయే కట.
విషయం తెలుసునా? ఈ సత్సుమైనటువంటి వారు భూలోకవాసులతో ఎందుకు యుద్ధము అని నేను ఇక్కడ వారితో యుద్ధము చేయకూడదని కైలాసానికి వెళ్ళాను. శంకర, నీతో నేను యుద్ధం చేయాలన్నాను. ఆయన అన్నారు, నీకు పెద్ద నమస్కారం అయినా నేను నీతో యుద్ధం చేయలేను అన్నాను. నమస్కారం పెట్టిన తర్వాత మనం ఎలా యుద్ధం చేస్తాము? అక్కడి నుండి వైకుంఠానికి వెళ్ళాను. హరి, నీతో నేను యుద్ధం చేయాలన్నాను. ఆయన అన్నారు, అంత ధైర్యం నాకు లేదు అన్నారు. ధైర్యం లేదని ఒప్పుకున్న తర్వాత మరలా వారితో మనం ఎలా యుద్ధం చేస్తాము? బ్రతికిపోయావు పోవయ్యా అని అక్కడి నుండి బయలుదేరి ఇంద్రలోకానికి వెళ్ళాను. ఇంద్ర, నాతో యుద్ధము చేస్తురా అన్నాను. నేను వస్తానని తెలిసి ఇంద్రుడు అప్పటికే పారిపోయినంత మనకేం పని. అక్కడ నుండి యమలోకానికి వెళ్ళాను. యమధర్మరాజు నాకు ఒక లెక్క. యమధర్మరాజా, నాతో యుద్ధానికి రా అన్నాను. ఆయన పెద్ద నమస్కారం పెట్టిన ఆయన, జీవితంలో ఎప్పుడు కూడా నీ దగ్గరకు నేను రాను, నువ్వు దయచేయి. మొక్కిన తర్వాత మళ్ళా వారితో నేను ఎలా యుద్ధం చేస్తాను? అక్కడ నుండే బయలుదేరు. ఒకటేమిటి, అమ్మాయిలు ముల్లోకములు కూడా నా పేరు చెప్తే మోరడా జానుడా బారడా కోస్తూనే ఉన్నారట. ఆడపిల్లలు కదా కనుకనే ఉత్తర కుమారు తర్వాతే ఏమైనా గాని ఖాతలు వచ్చేది. సరే, ఎలాగైతే ఇక ఈ గోపాలకులు ఏమి చేయలేక ఆయన మాటలు కూడా వీరు కూడా వింటూ ఉండిపోయారు. ఈ కోతలన్నీ కూడా మాలినీదేవి గారు విన్నారు. అలాగే బయలుదేరి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నక్కలశాలలో ప్రకన్నల రూపమున అర్జునికి తెలియజేసింది. స్వామి, ఎలాగైనా సరే సారథిగా మీరు వెళ్ళి, ఎందుకంటే కీచకుని కూడా వారికి అండగా దండగా ఉన్న కీచకుని మనమే వధించాము, వారిని రక్షించాలి. మనకు సంవత్సర కాలము నీడనిచ్చి భోజనం ఇచ్చి బట్టనిచ్చినటువంటి విరాట్ మహారాజు గారిని గోవులను మనం రక్షించాలంటే అలాగే దేవి అన్నారు. సరే, ఉత్తరాదేవిని పంపాలని ఆ మాలినీదేవి గారు అక్కడికి వచ్చి, ఏమిటయ్యా ఉత్తరా కుమారుల వారు, ఏదో వారు వీరు ఏదో దేవేంద్రుడు కైలాసం అంటున్నారు, ఏమిటి విషయమో అన్నది. మాలినీదేవి గారా, పెద్దవారు, రా తల్లి, మీకు చెప్పకుండా ఇంకెవరికి చెబుతాను. ఇలాగా ఉత్తర భాగంలో కౌరవులు వచ్చారట. వారితో యుద్ధం చేయడానికి బయలుదేరి వెళ్ళాలి, కానీ సారథి లేదు. నేను ఒక సారథి గురించి చెబుతాను, మీరు పిలిపిస్తారా? ఎవరమ్మా? అదేనయ్యా, మీ చెల్లెలు ఉత్తరకు నాట్యం నేర్పిస్తున్నారే, ఆ పేరువాడా? ఏ మనసులో అనుకున్నారు? ఏదో కోత కోసి బ్రతికిపోదాం అనుకుంటే తగిలించడానికే వచ్చావు కదా తల్లి నువ్వు అని చూచి, ఎవరు ఆ పేడైనా అలాగనకండి. కాండవ దహన సందర్భమున అసలు ఈయన లేకపోతే కాండవ దహనం జరిగేదే కాదు. అవునా? అంతటి వాడు. సరే, ఉత్తరం పంపించాడట. అమ్మా, మీ గురువు గారిని పంపించోనండి. అక్కడికి వెళ్ళి విషయం అంతా కూడా ప్రకన్నలకు తెలియజేసి, ఎలాగైనా సరే గురుదేవ కాస్త కరుణించి మా అన్నగారికి మీరు సారథిగా రండి అనడంతోనే సరే బయలుదేరి అక్కడికి వచ్చారు. అలా చూచి, ఏమయ్యా, ఏమ్మా, బాగా చెప్పావా? ఓ చెప్పానన్నయ్యా. అదే కౌరవులతో యుద్ధము, ఓ చెప్పానన్నయ్యా. జంకలేదా? ఏ మాత్రము జంకలేదు. అదే ఏమన్నా మధ్యలో వారిని చూసి ముందుగా పరిగెట్టుకొని వచ్చేస్తారేమో, కాస్త ముందుగా చెప్పుకున్నానమ్మా. అదేం లేదన్నయ్యా, అన్ని వివరించి చెప్పాను. సరే సరే, ఏమయ్యా ప్రకన్నలా? అయ్యా, నిజంగా తమరు కాండవ దహన సందర్భమున అర్జునికి రథసారథిగా ఉన్నారట. అవును, కాండవ దహన సందర్భమున కప్పటికి రథము తోలిన మాట వాస్తవమే గాని నీ రథము తోలునున్న సంధ్యముగా తప్పక వచ్చేదా నేను.
ఉండాలి సారథి కూడా, ఎందుకంటే నేను పెద్ద వీరుణ్ణి కదా. మీ రథము దోలనమ్మ సంధ్యము దోచే అయిన ఒత్తు తప్పనిసరి అయ్యగా సరే సరే ఈ సందులో సమారాధన అన్నట్టుగా అయ్యవారి తిక్క బాగా కుదిరింది అనుకున్నారు ఈ ఆడవాళ్ళందరూ. ఒక ఆమె కవచం తీసుకొచ్చి తడగడము, ఇంకో బాణాల సంచ వేయడము, ఇంకొక ఆమె ఏమో కావలసినవన్నీ కూడా చేకూరుస్తూ, అది కాదయ్యా మరి గుర్రాలు కూడా లేవట, సరేలే నేను వెతికి రథము సిద్ధము చేస్తానని ఒక నెల బయలుదేరి వెళ్ళి ఏదో ముసలి గుర్రాలు అవి తీసుకొని వచ్చి రథము సిద్ధము చేస్తున్నారు. అయ్యవారికి కిరీటం మొగర పెడితే కవచం మొగడు దొరికితే ఇక ధనస్సు అమ్ములు అంటే అస్త్రాలు కొందరు తీసుకొచ్చి ఇస్తే అయ్యవారు చక్కగా తయారయ్యారు. లోపల నుండి బయలుదేరి వస్తున్నది. ఉత్తరాదేవి హారతి తీసుకొని వచ్చి అలా హారతి తీస్తూ అన్నగారి ముఖాన్ని చూసింది. ఏమి ఒక దగ్గర ఉన్నారు ఆయన, అటు ఇటు తిరుగుతూనే ఉన్నారట అయ్యవారు. అలా మొత్తం చూస్తూ ఉన్నారు. ఉత్తరాదేవి బయలుదేరి వచ్చి ఆ చిలకం తెత్తి, అన్నయ్య వజ్రం వచ్చేస్తుంది, బయలుదేరండి యుద్ధానికి. వెళతానమ్మా వెళతాను, ఏమిటి వెళతానని చుట్టుప్రక్కల అలా తిరుగుతున్నారు. ఏమిటి ఏమి లేదు, రాజ్యము 4 అంచులో చూస్తున్నాను అన్నారు. ఎందుకన్నయ్యా మళ్ళా పంపుకొస్తాను రానని. అదేమిటోయ్యా ముఖం అలా పెట్టావు, ఆంజం తాగిన వల్ల కాస్త నవ్వచ్చు కదా. ఎందుకు నవ్వట్లేదమ్మా, నవ్వుతూనే ఉన్నాను అని అటు ఇటు తిరిగి, అమ్మా ఉత్తరా చెప్పన్నయ్యా నేను యుద్ధానికి వెళుతున్నానని చెప్పమ్మా, ఎట్టకేలకు ఆ కౌరవులను జయించి మన గోవులను తీసుకొని వస్తానని చెప్పమ్మా, అమ్మకు ధైర్యం చెప్పమ్మా. ఒకవేళ నేను గోవులు రాకపోయినా, గోవులు వచ్చినా నేను రాకపోయినా అమ్మగారికి ధైర్యం చెప్పు తల్లి, ఇక నేను బయలుదేరుతున్నానమ్మా. అయ్యవారు బాధతోనే బయలుదేరుతున్నారు. ఈమె ఊరకనే ఉండకుండా అన్నయ్య అన్నది. ఏమిటమ్మా, ఆ కౌరవులు తలలకు చక్కగా అమర్చుకుని ఉంటారట కుచ్చులు, ఆ తలపాగాలకు అవి తీసుకురా అన్నయ్య, కోసుకొని తీసుకురా, నేను బొమ్మ పొత్తికలు పెట్టుకోవాలన్నది. కౌరవుల తలకు ఉండే ఆ పొత్తికలు ఏమిటి, వారి కేకలే వారి తలలో తీసుకొస్తాను. సరే బయలుదేరి రథంలో కూర్చున్నారు. కూర్చోవడంతోనే బృహన్నలా పోనే అన్నాడు. ముసలి గుర్రాలు కదా, పోదునా వద్దా అని వెళ్ళినారు. అలా చూచారు ఉత్తర రాకుమారులు. ఏం బృహన్నలా బాగా సారథ్యం చేస్తానని బయలుదేరి వచ్చావి, చేతగాని వాడివి, చక్కగా నాట్యము సంగీతం నేర్పించుకోకుండా ఎందుకు రావాలయ్యా నువ్వు నా ప్రాణం తీయడానికి? ఏమైంది, ఎందుకు మీరంత బాధపడుతున్నారు? కాస్త తొందరగా పోని, మనం వెళ్ళేటప్పుడు గోవులు రక్షించేటప్పుడు ఆ సమయానికి వారు వెళ్ళిపోతారో ఏమో గోవులు తీసుకొని. ఇప్పుడు తొందరగా వెళ్ళాలి అంతేనా? అటో గేట్ ఇటో గేట్ వేసాడు. వెళుతున్నాయట గుర్రాలు, ఏమి కనిపించలేదట. ఆ రథంలో 4 స్తంభాలు ఉంటాయి. ఆ 4 స్తంభాలను ఒక స్తంభాన్ని
బృకన్నలా ఓ బృకన్నలా ఏమయ్యా నసా నీకు ఒకటి చెప్పాలి. ఏమిటన్నాడు? మా అమ్మ సాక్షి నాకు యుద్ధం చేసేది రాదు. మరి అక్కడ ఆడవారి దగ్గర స్త్రీల మధ్యలో ఏదో యమధర్మరాజు అసలు నేను వస్తానని తెలిసి దేవేంద్రుడు పారిపోయాడు. కైలాసంలో శంకరుడు పెద్ద నమస్కారం ఏమేమో పోతుందని ఆశ పెట్టాలని మేసం పౌరుషం నిలబెట్టుకోవాలని కోతలు కోశారు అంతే. బృకన్నలా ఏమయ్యా నీకు పుణ్యం ఉంటుంది, నన్ను కొంపలు చేర్చవయ్యా. చిచి ఎంత పిరికి మాటలు, క్షత్రియునికి ఇలాంటి పిరికి మాటలు రాకూడదయ్యా. మరి గోవులు ఉన్నాయి కదా, పోతమని పేడమని నా గోవులే కదా. మా అమ్మ కుమారుడు బృకన్నలా నన్ను చేర్చవయ్యా. కొంపలేదు ఏమీ లేదు, ముందుకు వెళుతూ ఉన్నది. బృకన్నలా చచ్చి నీ కడుపులు కొడతా. చిచి ఇలాంటి తిరిగివాడు నా కడుపులు కొట్టడమా? పోని నీ కడుపులో పుట్టేది నన్ను కొంప చేస్తావయ్యా, నీకు పుణ్యం ఉంటుంది బృకన్నలా. అయ్యో ఈ పేడివాడు నా మాట వినిపించుకోకుండా ముందుకు వెళ్ళిపోతుంది. మా రాజ్యానికి ఏదో దాపురించింది. మొన్న చూస్తే మా బావగారి కీచకుని ఎవరో గంధర్వులు చంపారు. ఇప్పుడు ఈ పేడివాడేమో నన్ను తీసుకొని వెళ్ళిపోతున్నాడు. భగవంతుడా ఏమిటో జరుగుతుంది. అయ్యవారు ఏడుస్తూనే వెళుతూనే ఉంది రథం. అలా వెళుతూనే ఉన్నది. బృకన్నలా ఏమిటయ్యా అక్కడ ఏదో కనిపిస్తున్నది? ఏమిటా ఆ చీకటిగా ఆ మబ్బుగా ఏమిటయ్యా అని అనడంతోనే అదా నేను చెబుతాను. అదేమిటో కాదు, చెబుతాను బాగా విను. కాంచనమయ వేదిక కనత్యేతనోజ్వల విభ్రమము వాడు కరచూడు మలాంగూల భూషిత నభోభాగకేతు ప్రేంగనము వాడు ద్రోణసుతుడు కనక గోవృష సాంద్ర పరిస్ఫుట భజ సముల్లాసము వాడు కృపుర లలిత కంబు ప్రభాకరిత పతాక వికారంబు వాడు అనాత్మనుడు మణిమయూరగుడు తాళ మణితమై పడగువాడు కృత్తిపతి మహోగ్రశిఖర ధనతాళ తరువకు చిరకుమారు సురనది సోనుడు ఎప్పడ చూతుకొనుము అయ్యో భగవంతుడా,
ముందుకు ఎంత వేగంగా పరుగులు పెట్టగలడో అర్జునుడు వెనక్కి కూడా అంత వేగంగా వెళ్ళగలడు. అలా వెనకాలని అయితే వెళ్ళి ఆ ఉత్తరాన్ని పట్టుకొని తీసుకొని వచ్చి రథంలో కూర్చోబెట్టి, ఇదేం పోయే కాలం అయ్యా, చెప్పకుండా అలా పట్టుకున్న పరుగులు పెడుతూ గౌరవంలో చూసి భయం అయ్యి పరిగెట్టేశాను. చిచ్చి నేనున్నాను కదా, నువ్వున్నావులే మృగన్నాలా, ఇంకైనా మించిపోయింది లేదు, నన్ను పంపులు చేస్తావయ్యా, ఇంతవరకు వచ్చి ఇంటికి వెళ్ళడమా లేదు అన్నాడు. సరే నా మాట విను, ఏమిటన్నాడు, నువ్వు సారథిగా ఉండు. సారథిగా లేరా? నేను ఉండను, నాకు తెలుసు నన్ను ఎందుకు సారథిగా ఉండమంటున్నావు. మొదట సారథిని చంపారు, అధికుని చంపుతారు, అది తెలుసురా. కనుకనే నన్ను ముందుగా చంపించాలని మా అమ్మకు నేను అందుకు కాదయ్యా, నా మాట విను, నేను నువ్వు ఉంటావులే రథంలో, నన్ను చంపిన తర్వాత నువ్వు వెళ్ళిపోతామనా, అన్ని పాడవుల ఆలోచనలే. నా మాట విను, నేను సారథ్యం చేసి కొని వచ్చి సారథిగా తీసుకొని వచ్చినందుకే కుక్కను పట్టుకొని గోదావరి అయినంత పని అయింది నాకు. నేను కుక్క తోకను బట్టి గోదావరి అయినట్టుగా నిన్ను తీసుకొచ్చుకున్నాను, నా కర్మ గాలి. నేను ఏమిటి, నువ్వు రజకులుగా ఉంటావు, నేను సారథిగా ఉన్నావు, ఏం కుదరదు అన్నాడు. అది ఎలా ఒప్పించాలో ఎలా మెప్పించాడో ఎట్టకేలకు బృకన్నల ఒప్పించి మెప్పించి ఆయన్ను నగల్లో కూర్చోబెట్టారు. పోనీ రథం అన్నాడు, వెళుతుంది. ఎక్కడ? శ్మశానానికి. నాకు తెలుసునయ్యా, చచ్చిన వాళ్ళు కదా శ్మశానానికి వెళతారు, బ్రతికుండగా నన్నెందుకు, అన్ని పాడుబుద్ధులే, వెళ్ళనేమయ్యా. సరే అని ముందుకు సాగుతుంది రథం. శ్మశానం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ వృక్షం దగ్గర నిలుపు అన్నాడు, అక్కడ నిలిపాడు. రథము దిగి ఆ కనిపిస్తున్నటువంటి జమి వృక్షం ఎక్కి ఆ వృక్షములో పాండవులు ఆయుధాలు భద్రపరిచారు, ఆయుధాలు తీసుకొనిరా. పాండవుల ఆయుధాలు దాచిపెట్టడం నీకు తెలుసునా? నువ్వు దిగవయ్యా. సరే దిగి ఆ వృక్షము ఎక్కాడు. అందులో పాండవుల ఆయుధాలు ఉన్నాయి, అవి తీసి అన్నాడు. సరేనని ఆయుధాలు ఆ మూట విప్పాడు. విప్పడంతో పాము అన్నగారు చెప్పించారు కదా అనుకొని, సరే ఈ మారు నేను చెప్పినట్టుగా ఈ మారు వృక్షం ఎక్కువ అన్నాడు. ఏమిటి? అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన, వివత్స, విజయ, జిష్ణు, ఇలా 10 పేర్లు తలుచుకొని నువ్వు ఈ వృక్షం ఎక్కు. అర్జును 10 నామములు ఇవి తలుచుకొని ఎక్కినా నీకు యథావిధిగా ఆ వస్తువులు కనిపిస్తాయి. 10 పేర్లు బాగానే కంఠస్థం చేశావు. ఎవరన్నా ఎప్పుడన్నా నాటకాల్లో, బుర్రకథల్లో, అరికథల్లో విన్నావన్నమాట. నా కర్మ కాదయ్యా, నువ్వు ఎక్కువ పైకి అన్నాడు. సరే చెట్టు మీదకి వెళ్ళి అర్జున, ఫల్గుణ, పార్థ, వివత్స, విజయ, జిష్ణు, సవ్యసాచి, ధనుంజయ, ఇలా పేర్లన్నీ 10 నామములు ఉచ్చరించి ఆ మూట విప్పి చూశాడు. నమస్కరించి ఉత్తరారాజన్వ, అందులో ఉన్నటువంటి అర్జునుడి గాంధీవము నా చేతికి అన్నాడు. ఆ గాంధీవము, ఆ బాణాలు సంచ తీసుకొని
వృక్షములో నుండి క్రిందకి దిగి ఇలాగే అన్నాడు అర్జునుడు. వృఖన్నలా ఇలాగే అన్నాడు. ఆహా నిజమే, నీకు ఇవ్వడానికే అక్కడ నుండి ఇక్కడ దూకొచ్చాను. గాంధీవం నా చేతికి ఇవ్వయ్యా. ఇవ్వను. ఎంతవరకు నువ్వు ఏడిపించావు, ఇప్పుడు నేను ఏడిపిస్తాను. పాండవుల ఆయుధాలు దాచిపెట్టడం నీకు తెలిసిందంటే పాండవులు ఎక్కడ ఉన్నారో నీకు తెలుసు, నాకు అర్థమైంది. నీకు తెలుసునని నాకు తెలుసు. పాపం పాండవులు ఎక్కడ ఉన్నారో ఏమిటో, పాండవులు ఏమో చేస్తున్నావు, పాండవులు నువ్వే చంపేవావు. అమంగళం శాంతించుగాక. పాండవులు సజీవులై బాగానే ఉన్నారయ్యా. అయితే పాండవులు ఎక్కడ ఉన్నారో నీకు తెలిసిందే చెప్పు. ఇప్పుడే నేను మా తల్లి గారి దగ్గరికి వెళ్ళి నీ కాళ్ళు ఏమిటి ఇంకా పేకేదించేస్తాను. చెప్పు, పాండవులు ఎక్కడ ఉన్నారో చెప్పవలసిందే. మొదట గాంధీవం నేనేను ఏమన్నది నేను ఇచ్చేది లేదు. పాండవులు అయ్యో ధర్మాత్ములు పాండవులు ఎక్కడ ఉన్నారో ఏమిటో, పాండవులు ఎక్కడ ఉన్నారో చెబితే గాని నేను ఇవ్వనంటే ఇవ్వను. నస అయిపోయిందే ఈయనతోని. సరే చెబుతాను, బాగా విను. ధర్మాత్ముడైన నీ తండ్రికి మిత్ర సత్తముడైన కంకుడే ధర్మసుతుడు వలల నామమున కీచకుని కూల్చిన నకులుడే రామగ్రంథే నాయకుడై సంచర్యకు తంత్రి పాలుడే సగదేవుడు మాలిని అక్కసేని అచ్యునుడనే ఊర్వశీదేవి శపింప పేడినయుంటి తట గడిపి వత్సరంపు అజ్ఞాత మత్స్య భూపాల తనయా మీ తండ్రికి మిత్రసత్తముడైన ఆయనే కంకబట్టగానే మీ తండ్రి దగ్గర చక్కగా ఉపనిషత్తులు ధర్మశాస్త్రములన్నీ కూడా వల్లివేస్తూ ఉన్నటువంటి కంకుబట్టగాడే ధర్మరాజు అన్నాడు. ఆహా చెప్పి తిరిగి మా రాజ్యానికి ఎదురు పెట్టావు అన్నమాట అన్నాడు. నేను చెప్పేది నిజమయ్యా, అయితే చెప్పు అన్నాడు. ధర్మాత్ముడైన మీ తండ్రికి మిత్రసత్తముడైన కంకుడే ధర్మరాజు, మీ తండ్రి దగ్గర ఉన్నటువంటి కంకుబట్టగానే ధర్మరాజు. నిజమే ఆయన మంచితనము మంచి గుణము ధర్మాత్ముడు, నిజంగా ధర్మరాజే. ఇది నమ్మాను అన్నాడు. అంతేకాదు వలల నామమున కీచకుడి గూల్చిన తడే ఏంటి ఆ వంటలైన మా మామయ్య గారిని చంపింది ఆయనేనా? నేను చాలా సార్లు మాట్లాడాను, నన్నేమన్నా. ఇంకొకటి మా మామయ్య కాస్త గర్వం కలిగిన వాడు, మంచి పని జరిగింది. అంతేకాదు మీకు గుర్రముల మేపుతున్నటువంటి దామగ్రంథియే నకులుడు గోవులను కాచువాడు
ఆయనే సహదేవుడు తంత్రి పాలుడు అర్జునుడా నేను. ఏమిటి నువ్వు అర్జునుడు? చెవులో పువ్వు పెట్టుకుంటాను, ఇప్పుడు చెప్పబోయ్. అంటే అర్జునుడు ఎలా ఉంటాడో నాకు తెలియదా? అది కాదయ్యా, నేను చెప్పేది నిజము. అదే చెవులో పువ్వు పెట్టుకున్నాను, అర్జునుడు ఎలాగుంటాడా? ఏ అర్జునుడు నేను చూడలేదా? నాకు తెలియదా? అది కాదయ్యా, పూర్వశి చెప్పింప పేడినయ్యుంటిది చట. ఏమిటి నీ బ్రతుకు ఓర్వశి కూడా? అసలు ఓర్వశినప్పుడన్నా చూసి ఉంటావా? చూసావా అని నా మాట నిజమయ్యా. సరే, గడిపెత్త మీ పురమున అజ్ఞాత దీక్ష వచ్చరం మచ్చవో పాలతనయ. సంవత్సర కాలము మీ రాజ్యములో అజ్ఞాతవాస దీక్ష వహించాము. సరే సరే, తిప్పి తిరిగి మా రాజ్యానికే నువ్వు ఎసురు పెట్టావన్నమాట. సరే, నేను ఇంకా బాగా నమ్మాలంటే అర్జునికి 10 నామాలు ఉన్నాయి, అవి చెప్పు అన్నాడు. ఓహో, అవధాత వన్నుండనగుట అర్జునుడైతే పల్గునే తారపురమి పల్గుడనైతే పృథకు పుట్టుట కలన పాత్రుడనైతే హరి సమర్పిత కిరీటినైతే వెలి గుర్రములు గల్గి కరుడనైతే సురలలో రేచి జిష్ణులై రాజసుయాత్తం జనవరులను గెలచి ధనుంజయుడనైతే నాకు ఈ 10 నామ సాప్తకములు గలవు.